వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాసుకుని చూడగా ప్రభుదూత వారి ఎదుట నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఎప్పుడైతే దూత వారి ఎదుట నిలిచిందో వెంటనే వాళ్ళు మిక్కిలి భయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అప్పుడు దూత చెప్తుంది వాళ్ళతో, భయపడకడి, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం మీకు నేను తెలియజేస్తానని చెప్పేసి అక్కడ దూత చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏం చెప్తుంది దూత అని చూసుకున్నట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనబాలు. బెత్లెహేం పురములో పశువుల తొట్టులో పొత్తు గుడ్డలతో చుట్టబడి పరుణ్ణి పెట్టడం మీరు చూసిద్దరని చెప్పేసి దేవదూత చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా సర్వోన్నతమైన స్థలముల్లో మీకు మహిమయు, ఆయనకి ఇష్టమైన దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగినని చెప్పేసి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఎన్ని తలసలా ఏదడిగినా జరిగేది దేవుని చిత్తం అన్నమాట అండి. వెంటనే గొర్రెల కాపరులు ఏం చేశారండి? చక్కగా ఒకరితో ఒకరు పురుకొలుపుకొని సమాధానంగా ఐక్యతగా అక్కడ ఉన్న గొర్రెల కాపరులు అందరూ కూడా అక్కడ యేసుక్రీస్తు వారు ఏ చోటైతే ఉన్నారో ఆ చోటకు వెళ్ళి చూసి ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసానండి, గొర్రెల కాపరులకు యేసుక్రీస్తుని చూసే యోగ్యత కలిగిందనమాట అండి. గొర్రెల కాపరులకు యేసుక్రీస్తుని చూసే మహాభాగ్యము కలిగిందనమాట అండి. చూసి వాళ్ళు సంతోషించారనమాట, చక్కగా ఆనందించారనమాట అండి, చక్కగా ఉల్లాసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే, స్థానాన్ని ఇచ్చినట్లయితే, లేదా మన హృదయంలో చేర్చుకున్నట్లయితే యేసుక్రీస్తువాన్ని మనం కూడా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి, అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడన్నమాట అండి. మనం ఆనందంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉండాలన్నా గొర్రెలు కాపరులు ఎలాగైతే యేసుక్రీస్తు నుంచి సంతోషించారో అలాగే మనం కూడా సంతోషించాలంటే దేవునికి నమ్మకంగా జీవించాలండి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన రాజ్యంలో నీతిని వెతకాలి. ఆయన రాజ్యంలో నివసించే యోగ్యతను సంపాదించే స్థితిని మనము కలిగి ఉండాలన్నమాట అండి. మరి చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు మీరందరూ కూడా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? అయితే దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఏమంటారు? మేము దేవుని మాట వింటామని చెప్పేసి మేము కూడా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో, గొర్రెల కాపరులు యేసుక్రీస్తుని చూసి ఎలాగైతే సంతోషించారో మేము కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని సంతోషించే యోగ్యతను కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచని ప్రార్థించారు. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం ఎక్కడైనా స్తుతిస్తున్నావా? వీళ్ళందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దూత చెప్పినట్లుగా గొర్రెల కాపరులు తండ్రిస్తున్నావా? ఎలాగైతే ప్రభు నిన్ను చూసి తండ్రిస్తుందో సంతోషించారు తండ్రి, బిడ్డలందరూ తండ్రిస్తున్నావా? తండ్రి ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ చక్కగా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యత తండ్రి ప్రభావ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. క్రిస్మస్ ఆనందాన్ని తండ్రి ప్రభావ, క్రిస్మస్ సంతోషాన్ని తండ్రిస్తుందా బిడ్డలందరూ తండ్రి అనుభవిస్తూ పొందుకుంటూ తండ్రిస్తుందా ఉండే యోగ్యతను దయచేయండి. అలాగే గర్భిణీలను, బాలింతరాలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం నేను బిడ్డలను తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతులతో చేసుకుంటున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రిస్తున్న ప్రభావ అందరినీ ప్రభావ 1 by 1 దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేసి క్రిస్మస్ ఆనందాన్ని తన ప్రభావ అనుభవించింది లేదా పొందుకునే యోగ్యతను ప్రభావ ప్రతి ఒక్కరికైనా దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయని, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె దేవుడి ఇచ్చిన మహాఉచ్చరణ కొరకు మన దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం, చక్కగా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని హాయిగా భూమి మీద జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనమాట అండి. మన 100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం, కృపను పొందుకుని క్రిస్మస్ దీవెన, క్రిస్మస్ ఆనందాన్ని చక్కగా అనుభవిస్తూ లేదా పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. వింటారా దేవుని మాట? పొందుకుంటారా క్రిస్మస్ ఆనందాన్ని? ఏమంటారు?